ధోని అన్న కష్టపడి సెంచరీ చేసి 210 స్కోర్ వచ్చేలా చేస్తే నువ్వేంటన్నా ఫీల్డింగ్ కొంచెం ముందు మనం గెలవము, లక్నో గెలుస్తుందని చెప్పేశావు. అవునరా, ప్రపంచం మొత్తం మనమే గెలుస్తామని చెప్పింది, కానీ క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు లక్నో గెలుస్తుందని చెప్పారు. నాకు అప్పుడే అర్థమైపోయింది, మొన్నటి నుంచి బ్యాక్ టు బ్యాక్ కొడుతున్నారు. అవునా, అబ్బా మిస్ అయిపోయా అన్న. అదే ప్రిడిక్షన్ ముందే చూసి ఉంటే ఖచ్చితంగా జాగ్రత్త పడి ఇంకా మంచిగా బౌలింగ్ చేయించేవాడిని. ఆయన ఇప్పుడు లేట్ ఏమైందిరా, తొందరగా వెళ్ళి జాయిన్ అవ్వు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, మీరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్. ఏంటి ఋతు, చెన్నైకి వస్తే చుక్కలు చూపిస్తానంటివి, చెన్నైలో నీళ్లు దాగిపిస్తానంటివి, లాస్ట్కి ఏమైంది? నేను బ్యాటింగ్ చేసేటప్పుడు మీకైతే చుక్కలు కనిపించాయా లేదా? మీరైతే నీళ్ళు తాగారా లేదా? మ్యాచ్ ఓడిపోయాం అంతే. అయినా ఇదేం ఫైనల్ మ్యాచ్ కాదు. అబ్బా అబ్బా అబ్బా, ఏం కవరింగ్ చేస్తున్నావరా. ఫైనల్ మ్యాచ్ కాకుండా ఈ మ్యాచ్లు గెలిస్తేనే ఫైనల్స్కి వెళ్తాం. నాకు తెలిసి ఇక మీరు ఇంటికే. ఏం మాట్లాడుతున్నావు? ఇంటికి వెళ్ళిపోతామన్న ఆర్సీబీ వాళ్ళే ఇంకా ప్లేఆఫ్స్కి వెళ్తామన్న ఆశలో ఉన్నారు. మాకు ఇంకా ఛాన్సులు చాలా ఉన్నాయి. కళ్ళు మూసుకొని ఆడుతూ పాడుతూ వచ్చేస్తాం. ఒరే రుతురాజు, అయినా ఆ దీపక్ హుడాగాడు వచ్చి కొట్టినప్పుడే మనం అర్థం చేసుకోవాల్సిందిరా ఈరోజు మనం మ్యాచ్ ఓడిపోతాము అని. ఎందుకని అలా అంటున్నావు? వాడు కరెక్ట్గా క్రికెట్ ఆడగా దాదాపు ఒక 2 సంవత్సరాలు అయిందిరా. వాడొచ్చి 6లు 4లు కొట్టాడు. అప్పుడే అర్థమైపోయింది మన మ్యాచ్ పోయింది అని. అయినా శార్దుల్ ఠాగూర్ని తీసుకొని తప్పు చేశామన్నా, ఈరోజు గట్టిగా కొట్టించుకున్నాడు. ఇక దీపక్ చాహర్ అయితే మిస్ ఫీల్డ్. ఇక డారెల్ మిచెల్ ఏమో రన్స్ కొడతాడనుకుంటే ఏం కొట్టలేదు. ఎవరు ఆడారన్న మన టీంలో? ఎవ్వరూ ఆడలేదు, నేను శివం దుబే తప్ప. నేనున్నా రుతురాజ్ గైక్వాడ్, నేనున్నా కదా, ఆడాను కదా. ఒరే రుతురాజ్, ఫస్ట్ వాడిని దూరం వెళ్ళమని చెప్పురా. అయినా పవర్ ప్లేలో వాడిని బ్యాటింగ్కి పంపిస్తావేంట్రా నువ్వు నీ కెప్టెన్సీ అంటే అన్న నీలాగా కొంచెం వెరైటీగా ఆలోచిద్దామని అలా ట్రై చేశా. నాకేం తెలుసు మిస్ఫేర్ అవుతుందని. ఒరే బాబు, వాడిని పంపకురా పవర్ ప్లేలో. వాడు జిడ్డుకే జిడ్డాడతాడ్రా. ధోని అన్న, ఏంటన్నా అలా అంటావు? లాస్ట్ ఇయర్ ఫైనల్లో మంచి షాట్ ఆడి గెలిపించానని చెప్పి ఎత్తుకున్నావు, గ్రౌండ్ మొత్తం తిప్పావు. అదే కదరా నేను చెప్తోంది. నిన్ను పంపించాల్సింది 15వ ఓవర్ తర్వాత, 16వ ఓవర్ తర్వాత. వీడేంట్రా అంటే 6 ఓవర్ల లోపే పంపిస్తున్నాడు. నీతో కాదురా బ్యాటింగ్ చేయడం. ధోని అన్న, రహానే అన్నకు చెప్పన్నా, కనీసం ఒక 30 రన్లన్నా కొట్టమనన్నా. అలా వస్తున్నాడు, అలా వెళ్ళిపోతున్నాడు. ఇక ఎందుకన్నా అతని టీంలో ఉండడం నాకు భారం అవుతోందన్నా. ఈ బరువు నేను మొయ్యలేకపోతున్నా. ఏంటి రుతురాజ్ అలా మాట్లాడతావు? నాతో ప్రాబ్లం అంటే నేనే వెళ్ళిపోతాలే. అరే నువ్వు ఉండరా బాబు, ఇప్పటికే ఓపెనర్లు లేరు. నువ్వు వెళ్ళిపోతే నేను వెళ్ళాలా ఏంటి ఓపెనింగ్కి? ఉండు. చూడన్నా మరి ఎలా తిడుతున్నాడో. సీనియర్ ప్లేయర్ అని కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా. రెస్పెక్ట్ ఉంది కదన్నా, అందుకే కదా నీకు ప్రమోషన్ ఇచ్చాను. ఏ 1 డౌనో 2 డౌనో వచ్చేవానివి ఓపెనర్ని చేశాను. నువ్వు చూస్తే ఓపెనింగ్ అదరగొడతావనుకుంటే ఓపెనింగ్లోనే పక్క టీంకి వికెట్ ఇచ్చి వెళ్ళిపోతున్నావు. నేనేం చేయాలి రుతురాజ్ గైక్వాడ్? ఏజ్ ప్రాబ్లం, ఏజ్ ఎక్కువైపోతుంది. ఇంతకు ముందులాగా ఫ్లెక్సిబిలిటీ లేదు. ఒంగుంగి కొడదామంటే అవ్వట్లేదు, అందుకే అవుట్ అయిపోతున్నా. సరే అన్న, నెక్స్ట్ మ్యాచ్ అన్న బాగా ఆడు. ఆ డారెల్ మిచెల్ని పిలిచాను కొంచెం. ఏమైంది ఋతు? ఒరే బాబు, ఆడలేదని చెప్పి తీసి పక్కన పడేశాము. తర్వాత ఆ రచిన్ రవీంద్ర నీకన్నా ఘోరంగా ఆడుతున్నాడని వాణ్ణి తీసి నిన్ను పెట్టుకున్నాము. నీకు ఛాన్స్ వచ్చిందిరా, ఒక క్యాచ్ మిస్ చేశారు. నువ్వు ఎందుకు ఆడలేదు చెప్పు? అరే నేను ఫామ్లో లేనంటే వినరేంది మీరు? నేను ఫామ్లో ఉంటేనే ఆడతా, ఇట్లయితే నేను ఆడను. అయినా ఎవరు పెట్టుకోమన్నారు నన్ను టీంలో? నేను ఫామ్లో లేను, నెక్స్ట్ మ్యాచ్ నేను ఆడను. సరే నువ్వు ఆడకు, నెక్స్ట్ మ్యాచ్ నీ బదులు ఆ రచిన్ రవీంద్రనే పెట్టుకుంటాం. అబ్బా, ఎప్పుడు ఈ మాట అంటామని వెయిట్ చేస్తున్నారు ఋతువు. అయినా చెన్నై పిచ్ పైన నేను దుమ్ము లేపుదాం అనుకున్నా. నువ్వే నాకు ఛాన్స్ ఇవ్వకుండా డారెల్ మిచెల్ అని నమ్మావు. ఇప్పుడు ఇచ్చావు కదా ఛాన్సు, నెక్స్ట్ మ్యాచ్లో చూడు రెచ్చిపోతా. ఎక్కడ ఓపెనింగ్ చేయాలా, ఫినిషింగ్ చేయాలా, మిడిల్ ఆర్డర్లో ఆడాలా? ఫస్ట్ నువ్వు బ్యాటింగ్ చేయి, తర్వాత ఎక్కడ ఆడాలో నేను చెప్తాను. ఏంటి నికోలస్ పురాన్, మన వాళ్ళు ఏంటి ఇలా ఫీల్డింగ్ చేస్తున్నారు? ఎన్ని మిస్ చేశాడు తెలుసా? చెన్నై వాళ్ళకు ఒక 20 రన్లు మనమే ఫ్రీగా ఇచ్చాము. నువ్వు ఊరికే ఉండి కేఎల్ రాహుల్, మ్యాచ్ అయిపోయింది, మనం మ్యాచ్ గెలిచాము. సెలబ్రేట్ చేసుకొని పార్టీ చేసుకోకుండా అక్కడ తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది అనుకుంటా పెద్ద మిస్టర్ పర్ఫెక్ట్ అయిపోయావు నువ్వు. నేను టీంకి కెప్టెన్ని, ఇలాంటి విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు టీంకి కెప్టెన్వి ఎక్కడ? గ్రౌండ్లో. ఇప్పుడు మనం డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాం, పార్టీ చేసుకునే పోతున్నాం. ఇక నీకు మాకు సంబంధం లేదు. రేపు మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్కి ముందు వచ్చి మాట్లాడు.